ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మామయ్య అయితే రౌడీ షీటర్ అయినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్కి మాత్రం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక అల్లుడు ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వీళ్ళిద్దరి గోల ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మామ అయితే ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి మాత్రం పోలీస్ స్టేషన్లో ఒక అల్లుడు ఉన్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఏం సార్ ఇది? ఇప్పుడు మామ, జగన్ మామ అనేది పాపులర్ కదా. అవును. ఆయన అమ్మఒడి వేస్తూ మీ మామ జగన్ మామ ఉన్నంత వరకు మీకు పుస్తకాలు ఇస్తాను, బ్యాగులు ఇస్తాను, సంక్షేమ పథకాలు ఇస్తాను, ఆ తర్వాత ట్యాబ్లు ఇస్తాను అని చెప్పేసి ఆయన బెల్ట్ ఇస్తాను, బూట్లు ఇస్తాను, ఇవన్నీ చెప్పి ప్రతి బూట్ మీద, సాక్స్ మీద, షూ మీద, షర్ట్ మీద, ఆ తర్వాత నిక్కర్ మీద, అన్నిటి మీద జగన్ బొమ్మ వేసుకొని మీ జగన్ మామ అని చెప్పి ఆయన ఒక పిల్లలందరికీ ఒక ముద్ర వేశారు. జగన్ మామ అని, మీ జగన్ మామయ్య మీకు అందరికీ అండగా ఉంటాడు, మిమ్మల్ని అందరిని చదివిస్తాడు. ఈ ప్రచారం బాగా చేశాడు విస్తృతంగా. అసలు జనరల్గా ఆ రోజున కనీసం ప్రశ్నించే వాళ్ళు, ఆ ప్రతిపక్షం బలహీనంగా ఉంది ఆ రోజున, ప్రశ్నించే వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అది వాస్తవంగా పిల్లల మీద ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి దాడి చేశారు. ఆ రోజున మానసికమైనటువంటి గేమ్ ఆడారు. జగన్ మామ, మీ మామ జగన్ మామ ఇచ్చిన నిక్కరు, మీ మామ ఇచ్చినట్టు చొక్కా, మీ మామ ఇచ్చినట్టు బెల్ట్, మీ మామ ఇచ్చిన బూట్లు, శానిటరీ ప్యాడ్స్, మీ మామ ఇచ్చిన శానిటరీ ప్యాడ్స్ అని చెప్పేసి ఇచ్చి వాళ్ళు చిన్న వయసులో వాళ్ళకి ఏది చెప్తే అది ఇంజెక్ట్ అవుతుంది. అసలు ఆయన జగన్ మామ ఏంటి, ఆయన ఇచ్చేది ఏంది, ఇవన్నీ ఆయన కాదు కదా, అయ్యి ప్రజల సొమ్ము కదా, అది ప్రజల సొమ్ముని ఆయన బొమ్మ వేసుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. శానిటరీ ప్యాడ్మెంట్స్ కూడా ఆయన బొమ్మలు వేసి ఇచ్చారు, బెల్ట్ల మీద ఇచ్చారు, బూట్ల మీద ఇచ్చారు, బుక్స్ మీద ఇచ్చారు, అన్నిటి మీద బొమ్మ వేసి మీ జగన్ మామ అని చెప్పి ఒక పాట కూడా తయారు చేశారు, మామ మామ జగన్ మామ అని. అదే ఎంత దారుణంగా చేశారు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదాలు చనిపోయినప్పుడు రాజువయ్య మహారాజు అని చెప్పేసి ఒక సాంగ్ పెట్టేసి అసలు ఒక రకమైనటువంటి మానసిక దాడి చేశారు. ఇది తెలియనటువంటి ప్రమాదం, ఇది మానసికమైనటువంటి దాడి. తేనుగుసిన కత్తి అంటారు కదా, ఆ టైప్ దాడి ఇది. ఓకే. తెలియనటువంటి, ఇప్పుడు మొన్న కరోనా వచ్చినప్పుడు తెలిసిన శత్రువుతో పోరాడచ్చు, కనిపించినటువంటి శత్రువులతో మనం పోరాడలేం, కానీ ఇది కనిపించినటువంటి శత్రువు అని చెప్పి మీరు జాగ్రత్త పడండి, కడుక్కోండి, భౌతిక దూరం పాటించండి ఇవన్నీ చెప్పేవాళ్ళు. అట్టా ఈ మానసిక దాడి నుంచి అసలు ఈ సమాజం బయటపడిద్దా లేదా అని చెప్పి నేను కూడా అనుకున్నా, ఏంటి ఇలా ఇంజెస్ట్ చేస్తున్నారు అని. ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా చేయాల. చిన్న పిల్లలకి ఎల్కేజీ, యూకేజీ లేదంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళు పుస్తకం తెరిస్తే జగన్ మామ, పుస్తకం మూస్తే జగన్ మామ, చొక్కా వేసుకుంటే జగన్ మామ, నిక్కర్ వేసుకుంటే జగన్ మామ, ఇప్పితే జగన్ మామ, వేసుకుంటే జగన్ మామ. అది ఒక రకంగా మానసిక దాడి. దాని మీద అసలు యాక్చువల్గా ఆ రోజున ఎవరు కంప్లైంట్ చేయాలి. మానవ హక్కుల కమిషన్కి, బాలల హక్కుల కమిషన్, బాలల సంరక్షణ హక్కులు ఉంటాయి, వాటికి కంప్లైంట్ చేయాలి. వాస్తవంగా చేయాలి, అది యాక్చువల్గా చేయాలి, అసలు చేయాలి. అలానే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఇది ఎందుకు వచ్చాము, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాం మొత్తం అలా ఉంటే 2019 నుంచి 2024 వరకు ఆయన పరిస్థితి అలా ఉంటే, ఆయనకి అండగా ఆయన మద్దతుతోటి ఎట్ట పడితే అట్ట నోటికి వచ్చినట్టు మాట్లాడినట్టు బోరుగడ్డ అనిల్ ఒక రౌడీ షీటర్, అందరికీ తెలుసు అతను రౌడీ షీటర్ అని. అతను ఎక్కడెక్కడ బ్లాక్మెయిల్ చేశారు, ఎక్కడెక్కడ దొమ్మీలు చేశారు, ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు, ఎక్కడెక్కడ అటెంప్ట్ మర్డర్స్ చేశారు అనేది పోలీసులకు తెలుసు. పోలీస్ హిస్టరీ ఉంది కదా, ఆ హిస్టరీని బట్టే కదా రౌడీ షీట్ ఓపెన్ చేసేది. అలాంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి రాసమర్యాదలు చేసే పోలీసులు ఏమనాలి? గుంటూరు పోలీసులు చేసింది ఏంటి? గుంటూరు పోలీసులు ఏం చేశారు? స్టేషన్లో తీసుకెళ్ళి ఆ వీడియో బయటకు వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే ఈయన అరెస్ట్ చేశారు. అవును. ఇతను అరెస్ట్ చేసిన తర్వాత జైలుకి పంపించారు. తర్వాత పోలీస్ కస్టడీకి కావాలి మేము విచారించడానికి అని చెప్తే పోలీసులు కస్టడీకి ఇచ్చారు.
జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. ఇస్తే ఆ కస్టడీలో వీళ్ళు ఏమన్నా సమాచారం రాబట్టారా అని అంటే ఒక్క ముక్క కూడా సమాచారం అతని నుంచి రాబట్లా. జగన్మోహన్ రెడ్డికి నాకు సంబంధం లేదంటే రాసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదంటే రాసుకున్నారు, జగన్ ఎవరో నాకు తెలియదంటే రాసుకున్నారు. ఓకే, అంటే జగన్ ఎవరో తెలియకుండానే జగన్ అన్న నాకు ఒక గంట సమయం ఇస్తే నేను తండ్రి కొడుకుల్ని లేపేస్తా అవును అంటూ అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు అదే ఆయన చెప్పింది, అదే పోలీసులు కూడా అదే రాసుకున్నారు. సరే ఆ యూనివర్సిటీ మూడు రోజులు ఉన్నారు, పోలీస్ కస్టడీలో 3 రోజులు ఉన్నారు. 3 రోజుల్లో ఏమైనా ఒక క్లూ అన్న రాబట్టారా వీళ్ళు అని అంటే రాబట్టలేదు. సరే రాబట్టకపోతే సరే రాబట్టలేకపోయారు. రాబట్టలేకపోయిన క్రమంలో ఆలస్యంగా ఒక వీడియో బయటకు వచ్చింది. ఏ వీడియో? ఆ కస్టడీలో ఉన్నప్పుడు, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు స్టేషన్లో ఈయనకి ఆ పోలీసులు ఎస్ఐ సిఐ ఉంటాయి కదా బెంచెస్, టేబుల్స్, ఆ టేబుల్స్ ఖాళీ చేసి ఆ టేబుల్స్ మీద బెడ్ వేసేసి ఆ బెడ్ మీద దిండు బెడ్షీట్లు అవన్నీ ఇచ్చేసి రాచమర్యాదలు చేశారు. సహజంగా ఏం చేస్తారు, కింద పడుకోబెడతారు. ఓకే, అంతే కదా, పోలీస్ స్టేషన్లో కింద పడుకోబెడతారు నిందితుడిని, అంతే కదా. కానీ అతనికి అలాంటి రాచమర్యాదలు చేశారు. బిర్యానీ కావాలంటే బిర్యానీ తెప్పించి ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు. వాళ్ళ మేనల్లుడు చిన్నాడు అబ్బాయి, మేనల్లుడు, ఆ మేనల్లుడిని తీసుకురమ్మంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అతని పక్కన కూర్చోబెట్టారు. దాదాపు 1.5 గంటల పాటు వాళ్ళ మేనల్లుడితో ఇతను ఉన్నాడు. అంటే మేనల్లుడు ములాఖాత్ ఎట్టిస్తారు మైనర్కి? అదే కదా, అసలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు జైలుకి రాకూడదు. ఫస్ట్ జైలుకి కాదు, పోలీస్ కస్టడీకి. కస్టడీలో ఉన్నారు, కస్టడీలో అంటే సెల్లో ఉండాలి, కానీ సెల్లో లేడు అతను. ఎక్కడున్నాడు? ఇలా టేబుల్స్ మీద బెడ్షీట్లు వేసేసి ఆయనకి బెడ్రూమ్ ఒకటి తయారు చేసి బెడ్రూమ్ లాగా ఆయనకి దిండు దుప్పట్లు అన్ని బెడ్షీట్లు అన్ని ఇచ్చేసి పునుకోబెట్టారు. సరే పునుకోబెట్టినప్పుడు నిందితుడు కదా అతను, అవును, జ్యుడిషియల్లో ఉన్నటువంటి ఇది కదా, నిందితుడు కదా. వాళ్ళ మేనల్లుడిని తీసుకొచ్చారు. వాళ్ళ మేనల్లుడిని తీసుకొచ్చి అతనితో ముద్దాడుతూ దాదాపు గంటన్నర ఉంచారు అక్కడ. అతను మైనర్ పిల్లాడు. ఆ మైనర్ తోటి ఇతను ఎందుకు తీసుకురమ్మన్నాడు, ఎందుకు ఆడుకున్నాడు, ఆ గంటన్నర చెప్పి ఈ పోలీసులు ఏం చేశారు అంటే వీళ్ళే తీసుకొచ్చి ఆ పిల్లోడిని పక్కన కూర్చోబెట్టి మాట్లాడించి టైం పాస్ కోసం తీసుకొచ్చారా, లేకపోతే ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు యాక్చువల్లీ ఇక్కడ కూడా బాలల హక్కులు పనిచేస్తాయి. అవును, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్టు, రాత్రి వేళ తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? బాలల హక్కుల కింద వస్తుంది కదా, మైనర్ని తీసుకురాకూడదు కదా. నేను అందుకే చెప్పింది, జగన్మామ అట్ట చేస్తే జగన్మామ అనుచరుడు, ప్రధాన అనుచరుడుగా ఉన్న బోరుగడ్డ అనిలు ఈ స్టేషన్లో మేనల్ని తీసుకొచ్చుకొని, మైనర్గా ఉన్న మేనల్ని తీసుకొచ్చుకొని పరాచకాలు వాళ్ళు ఆడుకోవటం ఇవన్నీ దానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. వీడియో బయటకు వస్తే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలతో ఆడుకుంటే ఇప్పుడు జైల్లో ఉండి బోరుగడ్డ అనిల్ కుమార్ తన మేనలతో ఆడుకుంటున్నారు. అంతే కదా, వీడియో వచ్చింది కదా బయటికి. ఆ వీడియో వచ్చింది, వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మీద చర్యలు ఎవరిపైన తీసుకోవాలి? అక్కడ ఉండే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద, అక్కడ ఉండే కానిస్టేబుల్స్ మీద, ఎస్కార్ట్ మీద తీసుకోవాలి. అక్కడ ఏం చేశారు, ఎవరి మీద తీసుకున్నారు? ఆ వీడియో విడుదల చేసినటువంటి టెక్నీషియన్ మీద, ఆ వీడియోని తీసుకొచ్చుకున్నటువంటి జర్నలిస్ట్ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అప్పుడు లాస్ట్ టైం ఇక్కడ గన్నవరం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకెళ్తా మధ్యలో బిర్యానీ కోసం రెస్టారెంట్కి తీసుకెళ్తే అక్కడ ఎస్కార్ట్ని 7 కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేశారు కదా. ఆ వీడియో కూడా బయటకు వచ్చినది కదా అక్కడ కూడా. అది కూడా సీసీ కెమెరా గొడవ పడ్డారు, లేకపోతే అది కూడా వచ్చినది కాదు. ఓకే, ఇప్పుడు ఈ స్టేషన్లో అది కూడా బయటకు వచ్చింది. స్టేషన్లో బయటకు వచ్చి చర్యలు తీసుకోవాల్సింది ఎక్కడ? పోలీసుల మీద తీసుకోవాల్సింది పోయి వీళ్ళ మీద తీసుకుంటున్నారు. సో అటు జగన్మోహన్ రెడ్డి అలాగే బోరుగడ్డ అనిల్ ఇద్దరు మామలు. ఆయనేమో రాష్ట్రానికి మామ, ఈయనేమో పోలీస్ స్టేషన్కి మామ. ఓకే, ఈ విధంగా పిల్లలతోటి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.